అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది మెడిసి ఐవీఎఫ్. తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా బలరామకృష్ణ గారిని ఏ విధంగా గెలిపించాలి అనే కార్యాచరణ మేము చేసుకుంటూ ఉమ్మడిగా చేసుకుంటాం. తప్పకుండా ఈ నియోజకవర్గం జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది. ఆ దిశగానే కార్యాచరణ రూపొందించుకుని రేపటి నుంచి ఇవాళ నుంచే మా కార్యాచరణ ఉమ్మడి కార్యాచరణ అనేది ఆలోచించుకుని ఏ విధంగా ఈ సీటు అంటే మెజారిటీ అయితే వస్తుంది, అత్యధిక మెజారిటీ ఏ విధంగా రప్పించుకోవాలనేది మేము ప్రణాళిక వేసుకుని తప్పకుండా తెలుగుదేశం పార్టీ తరఫున నేను ఇచ్చేది ఒకటే హామీ బలరామకృష్ణ గారికి. మేమంతా కూడా మనస్ఫూర్తిగా మేము మిమ్మల్ని గెలిపించే ప్రయత్నం అయితే మేము తప్పకుండా చేస్తామని చెప్పి మన పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు ఉమ్మడిగా ఈవేళ ప్రకటించారు. కాబట్టి నేనే కాదు, మా నాయకత్వమే కాదు, ప్రతి కార్యకర్త తెలుగుదేశం పార్టీని అభిమానించే ప్రతి ఒక్కరూ అంటే 2019లో దాదాపు 58,000 ఓట్లు వచ్చింది తెలుగుదేశంకి. దాంట్లో ప్రతి ఒక్కరూ కూడా ఈసారి మనం జనసేనకు వేసి అంటే తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి ఎవరైతే అభిమానించేవారు ఉన్నారో అంతా కూడా జనసేన పార్టీకి ఈసారి వేయాలి. అదేవిధంగా న్యూట్రల్గా చాలామంది తటస్థంగా ఓటర్లు లాస్ట్ టైం వైఎస్ఆర్ కేసులో కూడా ఉంటారు. వారిని కూడా ఏ విధంగా మనం మలుచుకుని మన జనసేనకి వేసి టీడీపీ జనసేన ఏ విధంగా గెలిపించాలనే ప్రయత్నం కూడా మనంతా చేద్దాం. దిశగా ముందుకెళ్దామని చెప్పేసి అందరినీ పిలుపునిస్తూ సెలవు ఇస్తున్నాం. సార్, తెలుగుదేశం పార్టీ కేరళలో పూర్తిగా మీ అందరి యొక్క సలహాల కార్యక్రమాలు సిద్ధంగా ఉన్నాం సార్. ఏదో మాకున్న దాంట్లో ఏంటంటే జనసేన పార్టీలో కొంచెం ఎక్కువ కష్టపడ్డామని పవన్ కళ్యాణ్ గారు దృష్టి పెట్టారు తప్ప అంత మాత్రం టీడీపీ తక్కువ అని కాదు సార్. ఇక్కడ టీడీపీ మాకంటే బలంగా దగ్గర, కానీ జనసేన పార్టీ ఉన్న నియోజకవర్గాల్లో కొంచెం నేను ఎక్కువ కష్టపడ్డాను. నాకు నా భార్య సపోర్ట్ చేసింది, నా బిడ్డలు సపోర్ట్ చేశారు, అలాగే నాయకులందరూ కూడా బాగా సపోర్ట్ చేశారు, కార్యకర్తలు సపోర్ట్ చేసిన దాని మీద ఇక్కడ మీరు రాకముందు మేము ఎక్కువ రోజులు కష్టపడడం వల్ల ఖాళీగా ఉన్నప్పుడు దాంట్లో కొంచెం పవన్ కళ్యాణ్ గారి దృష్టి ఇక్కడ పడింది తప్ప టీడీపీ మాత్రం ఎప్పుడు ఇక్కడ తక్కువ పూర్తిగా మీ సహాయ సహకారాలు ఉంటేనే మేము ఏదైనా చేయగలుగుతాం, లేకపోతే ఏం చేయగలం. ఈ జగన్మోహన్ రాజాన్ని ఓడించాలన్నా వైసీపీ నుంచి ఓడించాలన్నా పూర్తి మీ సహాయ సహకారాలు కావాలి. భవిష్యత్తులో కూడా మీ దగ్గర నుంచే పరిపాలన కొనసాగుతుంది. మేము ఏదో నామకాలు వాస్తవం ఏదో కనిపిస్తాం తప్ప ఎవరైనా సరే ఎంత మా దగ్గర ఉన్న యువత అంతా కూడా ఎంత ఆవేశాలకి ఇదైనా సరే ఎవరో నోరెత్తగానే ఇప్పుడు ప్రతిసారి మీకు కంట్రోల్ చేసుకుంటూ వచ్చారు. భవిష్యత్తులో కూడా ఎవరో నోరెత్తారు. ఏ విషయమైనా సరే మీ ద్వారా నడుస్తుంది. అందరూ దయచేసి సహకరించండి. మనం ఎలాంటి మనసులు ఎత్తి పెట్టుకున్నాం, మన టార్గెట్ జగన్ ఇంటికి పంపించడం. దానికి మళ్ళీ వీడి గాని వస్తే ఇంకా మనకు ఎవరికి జీవితాలు ఉండవు. ముఖ్యంగా ఏంటంటే తెలుగుదేశం పార్టీకి ఉండదు, ఇటు జనసేనకి ఉండదు. కాబట్టి అందరూ కలిసికట్టుగా పని చేసుకుంటాం సార్. పూర్తి స్థాయిలో సపోర్ట్ చేయండి. ఎక్కడైనా ఎవరికైనా ఏదైనా మా వల్ల ఇబ్బందులు ఉంటే నేను వచ్చేసరి చేసుకుంటాను. పూర్తి సహాయ సహకారాలు ఆశిస్తారని నేను ఆశిస్తున్నాను సార్. తప్పకుండా మీరు అందరూ ఎప్పుడు అలా చేస్తాము, ఎలాంటిది లేదు. మీకు అందరిని కూడా ముందు పెట్టుకుని మా వాళ్ళు సైన్యంలో పనిచేస్తారు. మీ పెద్దలందరూ సలహాదారులా ఏం చేద్దామని చెప్పండి. ప్లానింగ్ మీది, దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం కూడా మీదే. వెనకాల పనిచేయడానికి మాత్రం మేము సైనికుల్లాగా మాత్రం ఉంటాం సార్. ఇప్పుడు నాకు సీట్ వచ్చినంత మాత్రం నేనేమి పొడిగేం చేస్తాను. అన్ని విధాలుగా కూడా మీరే పెద్దవారు. ఇక్కడ రాజకీయ అనుభవంలో కానీ ఫైనాన్షియల్ కానీ ఏ విషయంలో అయినా సరే మీరు అన్నింటిలోనే పెద్దవారు. కాబట్టి మీరు ఎలా చెప్తారో నడుచుకోవడానికి సిద్ధంగా ఉన్నాం సార్. ఈ ఎలక్షన్ నా ఉద్దేశం చెప్పానండి, మనం గెలవాలి అంటే మీరిద్దరు సంయమనంగా బాగా ఆలోచించుకుంటారు. మాకు ఈ ఆదేశం ఇచ్చినప్పుడు కూడా మేము కట్టుబడి ఉంటామండి. మీరు కూడా మీ జనాన్ని కూడా అందరూ కంట్రోల్ చేసి చేయాలంటే మీరు ఇద్దరు ఆలోచించుకుని మాట చెప్పండి. మా ఇన్ఛార్జి గారు ఎదిగారు, మీరు ఇద్దరు కూడా మనసా వాచ కర్మణ ఒకటే మాట చెప్పినట్లయితే మా అందరు కంప్యూటర్ లేకుండా జాతర నడిపించారు సార్. గెలిస్తే చాలా అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా గెలుస్తాం, గెలిచి తీరుతామండి.